లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా సమయానుకూలంగా సమస్యలకు పరిష్కార మార్గాలు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమైన వ్యూహాత్మక ప్రణాళిక, లక్ష్య నిర్దేశ సమయాల్లో ఒకటి ఏమిటంటే, మీకు జీవితంలో నిజంగా కావాల్సిన విషయాలను సాధించేందుకు మీరు ఆలోచిస్తూ, నిర్ణయించుకుంటూ, ప్రణాళికలు వేస్తూ గడిపేది. ఈ ఉన్నత స్థితిలో స్పష్టమైన లిఖితపూర్వక లక్ష్యాలు, ప్రణాళికలు ఉంటాయి. వీటిని ఫాలో అయ్యే వారికి తాము ఎవరో, తమకు ఏమి కావాలి, ఏ దిశగా పయనిస్తున్నాం అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆరోగ్యం, ఆనందం, సంపద సాధించేందుకు మార్గదర్శనం చేసే బ్లూ ప్రింట్ రోడ్ మ్యాప్లు ఉంటాయి. వీటిని సాధించేందుకు నిరంతరం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. మిమ్మల్ని ఏ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఈ భూమిపైకి పంపారో ఆ ప్రత్యేక మిషన్ను కనుగొని, మీ లక్ష్యాన్ని కనుగొని సాధించడం మీ బాధ్యత. మీరు ఏ పని చేయటానికి ప్రేమిస్తారో కనుగొని, ఆ ఒక్క పనిని మీరు అత్యుత్తమ రీతిలో చేసేందుకు పూర్తి మనసును పెట్టడం. దానికి మీకు ఏ పరిమితులు లేవని తెలుసుకోండి. మీ పట్ల మీకు స్పష్టత కలిగి ఉండటమే 90% విజయానికి కారణమని గుర్తించండి. మీ జీవితాన్ని సుసంపన్నం చేసే, మెరుగుపరిచే పనులను మాత్రమే చేసేలా మిమ్మల్ని మీరు క్రమశిక్షణలో ఉంచుకోండి. లక్ష్య నిర్దేశం, దాని సాధన ఫార్ములా ఏమిటంటే, నెంబర్ 1, మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. నెంబర్ 2, మీ లక్ష్యాన్ని లిఖితపూర్వకంగా వ్రాసుకోండి. నెంబర్ 3, మీ లక్ష్యానికి కాలపరిమితి అంటే గడువు నిర్ణయించుకోండి. నెంబర్ 4, మీ లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన పనుల లిస్టును కాగితంపై వ్రాసుకోండి. నెంబర్ 5, మీరు చేయవలసిన పనుల జాబితాలోని వాటిని ప్రయారిటీ ప్రకారం రాసుకోండి. అంటే దీనికి 80/20 రూల్ని అమలు చేయండి. నెంబర్ 6, ఇలా తయారైన ప్రణాళిక ప్రకారం పనిచేయటం మొదలుపెట్టండి. నెంబర్ 7, మీరు తయారు చేసుకున్న చెక్ లిస్ట్ ప్రకారం రోజు ఏదో ఒకటి చేయటానికి ప్రయత్నించండి. మీరు మీ జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం పెంచుకుంటూ, మిమ్మల్ని మరింత విలువైన వారిగా మార్చుకుంటూ, విలువైనగా భావించే పనులు చేస్తూ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. నిరంతరం మారిపోతున్న కాలంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించడానికి నూతన నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే వెనకబడిపోతారు. నూతన నైపుణ్యాలు నేర్చుకోవడానికి రోజులో కొంత సమయాన్ని కేటాయించడాన్ని మ్యాజిక్ నెంబర్ అంటారు. మీరు ఖాళీ సమయంలో చేసే పనులే మీ జీవితంలో విజయానికి కానీ వైఫల్యానికి కానీ కారణమవుతాయి. ఖాళీ సమయాన్ని మీ అభివృద్ధికి వాడుకోండి. మీ సమయాన్ని వృధా చేసే ప్రధాన అంశాలు: 1, సెల్, ఈమెయిల్స్, మెసేజ్లు, అనవసరమైన సంభాషణలు అన్నమాట. నెంబర్ 2, పనులు వాయిదా వేయటం. నెంబర్ 3, వృధా సంభాషణలు. నెంబర్ 4, ఒకే సమయంలో వివిధ రకాల పనులు ఒకేసారి చేయటానికి ప్రయత్నించటం, అంటే మల్టీ టాస్కింగ్ అన్నమాట. మీరు సమయ నిర్వహణలో కానీ, విజయవంతం అవడంలో కానీ ముఖ్య లక్షణం ఏమిటంటే, సమయ వృధా పనులు నిరోధించే మీ సామర్థ్యం. మిగతా వ్యక్తుల కన్నా సమర్థవంతంగా పనిచేసే మీ సామర్థ్యమే మీ విజయానికి అతి ముఖ్యమైనది. కంఫర్ట్ జోన్ నుండి బయటపడాలి. పురోగతికి అతిపెద్ద శత్రువు కంఫర్ట్ జోన్ అన్నమాట. అంచనాలతోనూ ఊహలతోనూ కాకుండా వాస్తవాలతో పనిచేయాలి. ఏ సమస్యనైనా కాగితం మీద పరిష్కారం ఆలోచించండి. ఒక సమస్యకు 20 సమాధానాలు కానీ, పరిష్కారాలు కానీ వ్రాసి అందులో బెస్ట్ని ఫాలో అయ్యే విధానం వల్ల మంచి పరిష్కారాలు, నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. సృజనాత్మక ఆలోచన ప్రక్రియలో భాగం ఏమిటంటే దృశ్య చిత్రీకరణ, అంటే విజువలైజేషన్. మీ లక్ష్యం యొక్క స్పష్టమైన మానసిక చిత్రాన్ని అప్పటికే అది వాస్తవమైందని సృష్టించుకోవడం అన్నమాట. మీరు మీ సమస్యల గురించి ఆందోళన పడుతుంటే అవి పెరిగి ద్విగుణీకృతం అవుతాయి. కానీ మీరు పరిష్కారాల గురించి ఆలోచిస్తే ఉత్తమమైన పరిష్కారాలు కనుగొంటారు.
మీరు ప్రస్తుతం ఉన్న స్థాయిలో మీరు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడంలో మీరు ప్రదర్శించే సామర్థ్యమే మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు కొద్ది కాలమే జీవిస్తానని తెలిసినప్పుడు ఏం చేస్తారో, మీరు మీ సమయాన్ని ఎలా గడుపుతారో అని ప్రశ్నించుకోండి. ఎవరినైనా ఏ కారణం చేతనైనా విమర్శించడానికి, ఫిర్యాదు చేయటానికి, ఖండించడానికి కాకుండా సానుకూలంగా ఉండటం నేర్చుకోండి. అవకాశం దొరికినప్పుడల్లా ఇతరుల పట్ల మీ అభిమానాన్ని, ప్రశంసను వ్యక్తం చేయండి. అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినటం నేర్చుకోండి. స్పందించే ముందు ఆలోచించేందుకు సమయం తీసుకుంటే మీరు ఎప్పుడూ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు, ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్.